హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి. పాలిటిక్స్ కు కేటీఆర్ బ్రేక్ నిజమే మరి నేను చెప్పింది ఈ నిర్మల ముచ్చట. ఫీల్డ్ లోకి కవిత పీక్ టైమ్ లో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏమల ఇంట్రెస్టింగ్ పోస్ట్ గిది. ఇక వీడియో గిట్లా నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ పొలిటిక్స్ రోజు రోజుకు రసవత్తరంగానే మారుతున్నవి. ఇక ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి సర్కారు అధికారం చేపట్టిన ఏడాది వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఘనంగానే జరుపుకుంటున్నారు. ఇక సంవత్సరం కాలంలో ప్రజాప్రభుత్వం ఏమేమి చేసింది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ విజయోత్సవాలు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే 100% వినియోగించుకుంటున్నాడు. మరి ఇదే సమయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపించుకుంటూనే కాకుండా ప్రస్తుతము ఈ సర్కార్లకు ఎట్లా అడ్డుపడుతున్నారు అనేది ఇట్లా వివరించే ప్రయత్నంలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు గట్లనే ఆరోపణలు సవాళ్లతోని పెద్ద ఫైట్ చాలా టాప్ గానే సాగుతున్నది. అయితే ఇట్లాంటి పీక్ టైంలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమ్మ తిరిగే ట్విస్ట్ అయితే ఇచ్చిండ్రు. మరి ఇక పాలిటిక్స్ కు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్టు శనివారం నవంబర్ 30 రోజున ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే పెట్టిండ్రు. మరి ఇక కొన్ని రోజుల పాటు వెల్నెస్ రీట్రీట్ కు వెళ్తున్నానని, నా రాజకీయ ప్రత్యర్థులను నన్ను ఎక్కువగా మిస్ అవ్వనని ఆశిస్తున్నాను అంటూ స్మైల్ ఎమోజిలతోని ట్వీట్ చేసిండ్రు. మరి గీ ముచ్చట గిట్లుంటే గీ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతున్నది. కేటీఆర్ చేసిన గీ ట్వీట్ పైన అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు, ఇక మిగతా నెటిజన్లు రకరకాలుగానే స్పందిస్తున్నారు. ఇక నిత్యం రాజకీయ కార్యక్రమాలతోని విమర్శలతోని అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్న కేటీఆర్ ఇక కొంతకాలం విశ్రాంతి తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తూ ఆయన అభిమానులు గులాబీ శ్రేణులు కామెంట్లు ఇట్లా మస్తుగానే పెట్టిండ్రు. ఇక అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటా ఆరాలు గిట్లా తీయబట్టిండ్రు. ఇక మనం ఊకునేటోళ్ళం కాం కదా. మరి మరొక వైపు తన సోదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెస్ట్ తీసుకొని చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళా ఈ మధ్య ఫీల్డ్ లకి దిగిండ్రు. ఆమె ఈ రంగంలోకి దిగిండ్రో లేదో ఇప్పుడు కేటీఆర్ వెల్నెస్ అంటూ పాలిటిక్స్ లకు బ్రేక్ ఇవ్వడంతోనే సర్వత్ర ఉత్కంఠంగానే మారింది. మరి ఇన్నాళ్ళు మీటింగ్లు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలల్లా సెటైర్లు, కౌంటర్లతోని రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఇరుచుకుపడిన కేటీఆర్ ఉన్నట్టుండిగా ఇట్లా బ్రేక్ ప్రకటించడం వెనుక అసలు మతలబులు ఏంటిదన్న చర్చ అయితే మస్తుగానే నడుస్తున్నది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ కు కొంత సమయంలో ఇచ్చినామని ప్రజలు వాళ్ళు చేసిన తప్పేందో ఇప్పటికే తెలుసుకున్నారని, ఇక ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ వైఫల్యాలను గిట్లా ఎండగడతాం అనుకుంటా ఇటీవల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం అయితే అందరికీ తెలిసిందే. మరి గిట్లుంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయిన ఎలా ఉన్నట్టుండి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ గిట్ల బ్రేక్ తీసుకోవడం ఏందన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. మరి దీని వెనుక కేసీఆర్ స్ట్రాటజీ ఏమైనా ఉన్నదా లేదా, ఇన్నాళ్ళు ప్రజల్లో లేని కవితను హైలైట్ చేయనీకే ఏమైనా ప్లాన్ గిట్లా చేసిండ్రా అన్న అనుమానాలు గిట్లా మస్తుగానే వస్తున్నాయి. మరి ముచ్చటైతే మంచిగా ఉంది కదా. మరి ఇంకెందుకు కావాల్సిన వీడియోని లైక్ చేయండి, కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీలువైన కామెంట్ రాసి మాకు పంపండి. అట్లనే మనందరి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.